వల్లభనేని వంశీపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందనే అహంకారంతో అడ్డగోలుగా మాట్లాడిన వంశీ మహిళలని చూడకుండా బూతులు తిట్టాడని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్లను దూషించి టీడీపీ కార్యాలయంపై దాడి చేయిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. అధికారం పోగానే దాక్కొని బతుకున్నాడని బుద్ధా వెంకన్న ఆరోపించారు. పారిపోయిన వంశీ ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని బుద్ధా వెంకన్న విజ్ఞప్తి చేశారు. క్షమాపణకి అర్హుడు కాదు అతను. దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడా కూడా జాలి చూపించద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేసే వ్యక్తి. చంద్రబాబు గారిని మోసం చేశాడు. విమర్శించారు. చంద్రబాబు, లోకేష్లను దూషించి టీడీపీ కార్యాలయంపై దాడి చేయిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. అధికారం పోగానే దాక్కొని బతుకున్నాడని బుద్ధా వెంకన్న ఆరోపించారు. పారిపోయిన వంశీ ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని బుద్ధా వెంకన్న విజ్ఞప్తి చేశారు. వాడు క్షమాపణకి అర్హుడు కాదు అతను. దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడా కూడా జాలి చూపించద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేసే వ్యక్తి. చంద్రబాబు గారిని మోసం చేశాడు.